జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఒక మంచి సందేశాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నారు. ఆమేన్. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని 9వ వాక్యాన్ని చదువుతున్నాను. దావీదును ఇశ్రాయేలులందరినూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడొచ్చు, సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచూ ఉండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. దేవుని మందస్సాన్ని గురించి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని మందస్సం అంటే ఏమిటో మొదటగా మనకు తెలియాలి. దేవుని మందస్సం అంటే ఒక చిన్న పెట్టె. ప్రత్యక్షపు గుడారంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఉపకరణం. ఈ మందస్సాన్ని దేవుని మందిరంలో మన పితరుల కాలంలో ఉంచారు. దేవుని మందస్సం ఒక పెట్టె, అది తుమ్మకర్రతో చేయబడింది. దైవజనుడు ఏలీ కాలంలో మందస్సాన్ని ఫిలిష్తీయులు పట్టుకున్నారు. ఆ వార్త ఏలీ చెవిన పడింది. అక్కడక్కడే ఏలీ చనిపోయాడు. మందస్సానికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏమిటో 1-2 మాటలు మీతో చెప్తాను. మందస్సం అనేది దేవుని మందిరంలో ఉండవలసింది. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి మందస్సం ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో పడింది. ఫిలిష్తీయులు ఆ మందస్సాన్ని పట్టుకుని 7 నెలల పాటు మందస్సాన్ని వాళ్ళ మధ్యలో ఉంచుకున్నారు. 7 నెలల పాటు మందస్సం ఫిలిష్తీయుల మధ్యలో ఉంటే వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చాయంటే అన్ని రోగాలు వచ్చి పడ్డాయి. భయపడిపోయి ఇది మన మధ్య ఉండవలసిన మందస్సం కాదు, ఇది ఇశ్రాయేల్ మధ్యలో ఉండవలసిన మందస్సం, ఇది మన మధ్యలో ఉండడం వల్ల మనకు రోగాలు వచ్చేస్తున్నాయి, ఈ మందస్సం మన మధ్యలో ఉండకూడదని చెప్పి మందస్సాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మార్గంలో విడిచిపెట్టేశారు. ఆ మందస్సం కిరియత్యరీములో 20 సంవత్సరాల కాలం పాటు ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను చూడండి. కాబట్టి జనులు పాళెములోనికి తెగిరాగా ఇశ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందస్సమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఎవరు అంటే వారు ప్రార్థనలో దేవునితో పోరాడి జయముందిన వారు. జయ జీవితం కలిగినటువంటి మన పితరులు కొంతమంది జయం పొందుతున్న సమయాల్లో కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అపజయం పాలయ్యారు. ఎందుకు అపజయం పాలయ్యారో ఒక్కసారి మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పాడు, నేను
నీకు ఇస్తానన్న ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. నేను నీకు ఒక వాగ్దానం చేశాను, నీ సంతానం ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తానని. ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకునేటట్లుగా నేను చెప్పినట్లు నాకు బలి అర్పణ అర్పించు అని అబ్రహాముతో చెప్పి, ఇదిగో దూడల్ని దేనికి దానికి ఖండించి దేని మొండేనికి ఎదురుగా ఆ ఖండాన్ని ఉంచు అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాం అన్నిటినీ ఖండించాడు, దేని ఖండానికి ఎదురుగా దాన్ని ఉంచాడు. కానీ అబ్రహాం పక్షులను మాత్రం ఖండించలేదు. అబ్రహాము సాయంకాలం కాస్త నిద్ర పట్టిందట. అతడు నిద్రపోయే సమయంలో గద్దలు వచ్చి ఆ కళేబరాల మీద వాలాయి. దాని వలన అగ్ని దిగి రావాల్సిన దానికి బదులుగా అగ్ని దిగలేదు. మన పితరులు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కేవలం చిన్న పొరపాటు. ఇంకొక సంగతి కూడా నేను మీకు గుర్తు చేస్తాను. దైవజనుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు అందరూ ఎరికో ఆ పరిసర ప్రాంతాన్ని, హాయి పట్టణాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఎరికోని మీ చేతులకు ఇవ్వబోతున్నాను, మీరు దాన్ని జయిస్తారు అని దేవాతి దేవుడు యెహోషువతో చెప్పాడు. యెహోషువ ఇశ్రాయేలు సైన్యంలో యుద్ధ సన్నద్ధులందరినీ సిద్ధపరిచి, దైవజనుడు యెహోషువ చెప్పాడు యుద్ధ వీరులందరితో, సైన్యంతో, మనం ఇప్పుడు ఎరుకోని స్వాధీనపరచుకోబోతున్నాం. ఎరుకో ఏమిటంటే అది శపించబడిపోయింది. ఈ శపితమైన దానిలో ఎంత గొప్పదైనా ఏం కనబడినా దాన్ని పొరపాటును కూడా మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు సైన్యం అంతటితో. ఆ సైన్యంలో ఆకాను అనే ఒక వ్యక్తి అలాగే తల ఊపాడు, అట్లాగే అన్నాడు. కానీ ఎరుకోకు వెళ్ళిన తర్వాత కొంచెం బంగారు, కొంచెం వెండి, షీనారు వస్త్రాన్ని చూశాడు. ఆశించి ఎవ్వరు చూడకుండా గుడారంలోకి తెచ్చుకుని గుడారంలో దాచుకున్నాడు. దాని వలన ఇశ్రాయేలులు చిన్న పట్టణమైన హాయిని ఎదిరించలేక, జయం పొందలేక వాళ్ళ ఎదుట ఓడిపోయారు. జయించవలసినటువంటి దేవుని ప్రజలు, ప్రార్థనలో దేవునితో పోరాడి జయించవలసినటువంటి మనం చిన్న బలహీనతలు మన హృదయంలో చోటు చేసుకోవడం వలన జయించలేకపోతున్నాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం ప్రార్థనలో పోరాడి జయం పొందే జయవీరులుగా నిలబడుదుముగాక. మనం అనుకుంటాం ఆకాను బంగారు చూసి ఆశపడ్డాడు, వెండి చూసి ఆశపడ్డాడు, మంచి షీనారు పై వస్త్రాన్ని చూసి ఆశపడ్డాడు అని. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే ఆకాను వెండినో బంగారునో షీనారు వస్త్రాన్ని కాదు, కానీ శపించబడినటువంటి అనుభవానికి లోబడ్డాడు. దేవాతి దేవుడు నాయకుడైన యెహోషువతో చెప్పించాడు, అది శపించబడింది. అంటే దేవుని ప్రజల మనస్సు శపించబడిన వాటి వైపు వెళ్ళిపోయింది. ఒక్కడు చేస్తే చాలండి, ఒక్కడి వలన ఇశ్రాయేలు సర్వ సమాజం ఓటమిని రుచి చూశారు. దైవజనుడు సమూయేలు నాయకత్వంలో న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సౌలుతో చెప్పాడు, నీవు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళు, అమాలేకీయులు అందరినీ కత్తివాత చేత కూల్చేయి. అమాలేకు అంటే ఎవరంటే నాకేడి జనం అని. ఈ జనాన్ని ఉంచొద్దు, అందరినీ కత్తివాత చేత కూల్చేసేయి. నువ్వు దయ చూపొద్దు వాళ్ళ మీద, స్త్రీ అని కానీ పురుషులని కానీ పిల్లలని కానీ పెద్ద ఏం చూడొద్దు, కత్తివాత చేత కూల్చేయమంటే సౌలు అందరినీ చంపాడు. కానీ అమాలేకీయుల రాజైన అగగును మాత్రం బ్రతకనిచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? అమాలేకీయులకు ఉన్నటువంటి బాగా బలిసిన ఎడ్లు, మంచి మంచి కొవ్వు పట్టినటువంటి గొర్రెల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. దేవుని వాక్యం సెలవించేది ఏమిటంటే సౌలు అగగు మీద దయ చూపడం కాదు, లేకపోతే ఆ ఎడ్ల మీద ఆశపడి ఎడ్లని గొర్రెలు తీసుకురావడం కాదు, కానీ సౌలు గురించి దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే యెహోవా ఆజ్ఞను తిరస్కరించాడు, యెహోవా మాట తిరస్కరించాడు. ఇంకొక మాట కూడా సౌలు గురించి వ్రాయబడింది ఏమిటంటే సౌలట దోపుడు సొమ్ముకి ఎగబడ్డాడు, అందువలన అపజయం. ప్రియులారా, మన పితరులు కొన్ని సందర్భాల్లో ప్రార్థనలో పోరాడి గెలిచినటువంటి ఇశ్రాయేలీయులు ఏవో చిన్న చిన్న బలహీనతలు గుండెల్లో దాచుకుని దేవుడు చెప్పినట్టు చేయకుండా అపజయం పాడినటువంటి సందర్భాల్ని
మనం చూస్తా ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుదాం. మందసం కిరియత్యరీములో ఉండిన కాలం 20 సంవత్సరాలండి. దావీదు జనులు మందసం మన మధ్య ఉండడం మంచిది అని చెప్తే మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు. కిరియత్యరీము అంటే సహవాసము అని. ఏ మందిరంలో దేవుని మందసం ఉంటుందో ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు. దేవుని మందసం ఇది. ఈ మందసం దేవుని మందిరంలో ఉండాలి. ఈ మందసంలో అహరోను చిగిరించిన చేతికర్ర ఉంది. మన్నా కలిగిన బంగారు పాత్ర ఈ మందసంలో ఉంది. దేవుడు స్వయంగా ఆయన చేతితో వ్రాసినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఈ మందసంలో ఉన్నాయి. ఆ తర్వాత ఆ మందసం మీద కరుణాపేట ఉంది. ఈ కరుణాపేట మీద ఒకరికి ఎదురు ఒకరుగా 2 రెక్కలు పైకెత్తి ఒకరినొకరు చూసుకునే తల వంచి కెరూబులు ఈ మందసం మీద కరుణాపేట మీద ఉన్నారు. కెరూబుల మధ్యలో నుంచి యెహోవా వాక్కు ప్రజలకు ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందసం ఉన్న మందిరంలో మనం ఉన్నాం. కెరూబుల మధ్యలో దేవుడు మాట్లాడే మందిరంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి రాజైన దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అయ్యా, నన్ను ఇప్పుడు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? ఫిలిష్తీయుల మీద నీ జయం వస్తుందా రాదా అనేది రాజైన దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అందుకే దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. దేవునికి తెలియకుండా ఏమి చేసేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. మందస్సు మా మధ్య ఉంటే మాకు జయం కలుగుతుంది, మేము మందస్సును తెచ్చుకుంటామయ్యా, ఏం సెలవిస్తారయ్యా, మీరు వెళ్ళమంటారు వద్దంటారు దేవుడిని అడగకుండా ఎవరిని అడిగాడంటే సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ సమాజముగా కూడిన ఇశ్రాయేలుతో కూడా ఓ బాబాయ్ జనం లేకపోతే నాకు కుదరదు అనుకుని జనాన్ని కూడా కలుపుకున్నాడట. మందసాన్ని మొయ్యటానికి దేవుడు యాజకులను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ ఖండంలో మీరు 10వ అధ్యాయాన్ని 8వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసం మోయుటకు యెహోవా సన్నిధి నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవీయుల పని ఏమిటంటే మందసం మొయ్యాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. యాజకులు మొయ్యవలసిన ఆ మందసాన్ని రాజైన దావీదు ఏం చేశాడు తెలుసా? ఒక క్రొత్త బండి తయారు చేసి క్రొత్త బండి మీద మందసాన్ని ఎక్కించాడు. చూడండి ఎంత పొరపాటు. బండి మీద ఎక్కించాడండి. బండి మీద ఎక్కించి ఎడ్లను కట్టాడండి. ఎడ్లు కట్టాడు. మందసం యాజకులు మొయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తప్పిదాన్ని గమనిద్దాం. మంచే చేయాలనుకున్నాడు. దేవుని ప్రజలను ఇశ్రాయేలు మధ్యకి మందసం తీసుకురావడం ఆలోచన మంచిది, కానీ మందసం తీసుకురావడంలో ఆ పద్ధతి కొంచెం తప్పిదమైపోయింది. మందసం యాజకులు మొయ్యవలసి ఉండగా బండి మీద ఎక్కించి ఎడ్లను గడితే ఆ ఎడ్లు కీదోను కళ్ళ వరకు వచ్చినప్పటికీ ఎడ్ల కాలు జారింది. 13వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని 9వ వాక్యాన్ని చదవండి. వారు దేవుని మందసం ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. వారు కీదోను కళ్ళ మునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చెయ్యి చాపాడు. ఎడ్లు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చాయి. కీదోను కళ్ళంలో ఏముంటాయండి? కళ్ళంలో అప్పుడప్పుడు నూర్చిన కళ్ళం అయితే ధాన్యం ఉంటుంది. పోనీ ధాన్యం ఎత్తుకుపోతే గడ్డి మేత ఉంటుందండి. ఎడ్లు తినే మేత ఉంటుంది. ఇప్పుడు ఎడ్లు దృష్టి నేను మందసాన్ని లాగుతున్నానే, మందసం నా మీద ఉందే, మందసాన్ని నేను మోసుకుపోతున్నానే. దేవుని మందసం అని పశువుకు తెలుసుద్దా?
మందస్సం మీద పశువుకు దృష్టి లేకుండా ఎక్కడ పెట్టిందంటే ఈ ఎద్దు మేత మీద పెట్టింది, ధాన్యం మీద పెట్టింది, తన దృష్టి ధాన్యం మీద పెట్టింది. అట్లా లాగుదాం అనుకుంది, కాలు జారింది అంతే. కాలు జారేటప్పుడు దేవుని మందస్సం అట్లా ఒరిగింది. వీళ్ళిద్దరూ ఉజ్జాయును అహ్యోనును బండి తోలుతా ఉన్నారు. ఇప్పుడు చూసి అరే పడిపోతుందే, మందస్సం పడిపోతే ప్రమాదం అనుకుని చెయ్యట్లా చాపాడట. తప్పేం చేయలే, మంచే కదా. మందస్సం పడిపోతే నష్టమే కదా. మందస్సం పడిపోవడం మంచిది కాదు కదా. మందస్సం పడకుండా పట్టుకోవడం మంచిదా చెడ్డా? మాట్లాడాలి కొంచెం. మంచిదే, కానీ మందస్సం ముట్టుకోకూడదు. మందస్సం ముట్టుకునే హక్కు ఉజ్జాకి లేదు. ఉజ్జాకే కాదు, ఇశ్రాయేలులో ఎవ్వరికి మందస్సాన్ని ముట్టుకునే హక్కు లేదు. మందస్సాన్ని ముట్టుకోకూడదు, మందస్సం తెరవకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. మందస్సాన్ని మనం ముట్టుకోకూడదు, ఇతరులు ఎవరు ముట్టుకోకూడదు, మందస్సాన్ని అసలు సమీపించకూడదు. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాస్తుంది. 3వ అధ్యాయాన్ని మొదటి వాక్యాన్ని చదివినా మంచిదే, 2వ వాక్యం చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, 3వ వాక్యం చదివితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది, 4వ వాక్యం చదివితే పూర్తిగా అర్థమైపోద్ది. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకు మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి. ఏమని? మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును మందసమునకును దాదాపు 2,000 కొలం మూరల ఎడ ఉండాలండి. మందస్సం ఇక్కడుంటే ఇశ్రాయేలు అక్కడ ఉన్నారు, కానీ మందస్సాన్ని సమీపించకూడదు, మందస్సాన్ని ముట్టుకోకూడదు, మందస్సాన్ని తెరవకూడదు. తెరిస్తే చస్తారు, ముట్టుకుంటే చస్తారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవాలి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారుడును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాన్ని మోయవలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టుకుంటే చస్తారు. ఇప్పుడు ఉజ్జా చేసిన పని మంచిదే, కానీ తెగించి సాహసించి దాని మందస్సాన్ని ముట్టుకోకూడదు. మందస్సం దేవుని కరుణాపేటంతో ఉంది. దేవుడు ఆయా సమయంలో కరుణాపేట మధ్యలో నుంచి మాట్లాడతాడు. కనుక మందస్సాన్ని మానవ మాతృడు ఇశ్రాయేలు ఎవరు ముట్టుకోకూడదు. ఉజ్జా పడిపోతుందని ముట్టుకున్నాడు కనుక ఉజ్జా చనిపోయాడు. కేవలం రాజైన దావీదు ఆ క్రొత్త బండి మీద ఎక్కించడం వల్ల వచ్చినటువంటి నష్టం, కీడు అని చెప్పొచ్చు. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలనుకుంటే, దేవుని మందస్సాన్ని ఆ ఫిలిష్తీయుల మధ్యలో నుంచి తీసుకొద్దాం అనుకుని దావీదు ప్రయత్నం చేసి వెళ్ళాడు. అయితే మొదటగా రాజైన దావీదు మందస్సం తీసుకొస్తున్నాను, నేను ఎక్కడ ఉంచాలి, ఈ మందస్సానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కావాలి, మందస్సం ఎక్కడ ఉంచుదాము అనే ఆలోచన లేకుండా, మందస్సం కోసం స్థలం సిద్ధపరచకుండా మందస్సం తీసుకురావడానికి వెళ్ళారు. అంటే మందస్సం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతో దేవుడు మాట్లాడాలనుకుంటే నీకొక ప్రత్యేకమైనటువంటి స్థలమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన దావీదు యెహోవా ఇశ్రాయేలు పరిశుద్ధుని ఒక నివాస స్థలం చూసేంత వరకు నా వాసస్థానమైన గుడారంలోనికి నేను ప్రవేశించను, నేను పడుకునే మంచం ఎక్కను, నా కళ్ళకు కునికిపాటు, ఎంత చెప్పాడు చాలాసార్లు. ఇదంతా అయిన తర్వాత, ఈ అనుభవాలను తెలిసిన తర్వాత ఆ కీర్తన రాస్తున్నాడు. దేవుని మందస్సానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించాలి, నిర్ణయించాలి, స్థలం చూడాలి. ఈ స్థలం చూడకుండానే ఎక్కడ పెడదాం అనుకున్నాడు, మందస్సాన్ని ఎక్కడ దించుదాం అనుకున్నాడు, ఏమో వెళ్ళాడు, అన్ని తప్పటడుగులే వేశాడు. వృత్తాంతాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం
మనం ఒక్కసారి మొదటి వాక్యాన్ని రెండో వాక్యాన్ని కూడా చదివితే, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలం సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 13వ అధ్యాయంలో మందస్సం కోసం వెళ్ళినప్పుడు మందస్సం కోసం స్థలం నిర్ణయించలేదు, కానీ ఉజ్జా చనిపోయిన తర్వాత మందస్సం తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు మందస్సాన్ని మనం ఎక్కడ పెట్టాలని మందస్సం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు మందస్సం మీద మళ్ళీ చెప్తున్నాను, కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద ఒకరు ఎదురుగా ఒకరు ఇద్దరు కెరూబులు, వారి మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మందస్సం ఉంటే ఆ మందస్సంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కావాలి. మన దేహంలో, మన శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఆయన కోసం మనం కేటాయించగలిగితే ఆయన మన మధ్యలో ఉండి మనతో మాట్లాడునుగాక. మందస్సం ఉండడానికి ప్రత్యేకమైన స్థలం అవసరం. దేవుని మాట వినడానికి ఒక స్థలం మన ఇంట్లో ఉందా? దేవుని మాట వినడానికి ఏదైనా స్థలం మన హృదయంలో ఉందా, మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించుకుని క్రొత్త నిబంధన క్రైస్తవులు ఉన్న మనం దేవుని మాట వినడానికి, దేవుని స్వరం వినడానికి ఒక మంచి స్థలాన్ని మనం కేటాయించుకుందాం. ఆ తర్వాత రాజైన దావీదు ఏం చెప్పాడో ఆ రెండో వాక్యంలో కూడా చదువుదాం. మందస్సమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి, లేవీయులు తప్ప మరి ఎవరును దేవుని మందస్సమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవీయులు తప్ప ఎవరు మందసాన్ని ఎత్తకూడదని ఒక ఆజ్ఞ. ఎప్పుడు? ఉజ్జా చనిపోయిన తర్వాత తన చేసిన తప్పిదాలు జ్ఞాపకం చేసుకుని, ఈ పొరపాటు వల్ల ఇట్లయింది అనుకుని నేను కొత్త బండి మీద ఎక్కించకూడదు, లేవీయులు మోసేవాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, లేవీయులు ఉన్నారు కదా, వాళ్ళే మోస్తారు, వాళ్ళతోనే మోయించాలి, వాళ్ళు మోసేవాళ్ళు కదా, మందస్సం మోయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా వాళ్ళని, కనుక ఆజ్ఞాపించాడట, లేవీయులు తప్ప ఎవరో మందస్సాన్ని ఎత్తకూడదని ఒక ఆజ్ఞ జారీ అయింది. ప్రియులారా, దేవుని మందస్సం మన మధ్య ఉండడం, యాజకులు మనతో ఉండడం, మందస్సాన్ని మోయడం, ఇది క్రమం. ఈ మందస్సానికి ఇశ్రాయేలులకు 2000 కొలమురల దూరం ఎడం ఉండాలి. ఆ సంగతి మర్చిపోయాడు ఉజ్జా. రాజైన దావీదు బండెక్కించాడు. ఇక నేను బండి తోలుతున్నాడు, కానీ తను మర్చిపోయి మన పరిస్థితి ఏమిటి, మన స్థితిగతులు ఏమిటి, మనం ఎంతవరకు ఈ విధంగా ఉండాలి అనే ఆలోచన ఉజ్జాకు లేకపోయింది. రాజైన దావీదు మంచే చేస్తున్నాను అనుకున్నాడు, కానీ చేయవలసిన రీతిలో చేయలేకపోయాడు. అందుకే ఇశ్రాయేలులు అపజయం పాలయ్యారు. జయించవలసినటువంటి ఇశ్రాయేలులు, జయం పొందవలసిన దేవుని ప్రజలు జయం పొందలేకపోవడానికి, ఉజ్జా మంచి చేసి కూడా నష్టాన్ని పొందడానికి కారణం ఏమిటంటే క్రమం తప్పి ప్రవర్తించారు. కనుక క్రమంగా ఈ పరిచర్యలో కొనసాగుదాం. లేవీయులు మందస్సాన్ని మోసేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందస్సం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఉంచుదాం. దేవుని మందస్సాన్ని మన మధ్యకు తెచ్చుకుందాం. మన మధ్య మందస్సం ఉండాలని మనం కోరుకుందాం. మందస్సం మన మధ్య ఉంటే ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు మనం అనుసరిస్తాం. మందస్సం మన మధ్య ఉంటే ఆ కరుణాపీఠ ఉంటుంది. ఖచ్చితంగా కరుణాపీఠ మీద కెరూబులు ఉంటారు. ఆ కెరూబుల మధ్యలో దేవుని నివాసం ఉంటుంది. దేవుడు ఆయా సమయాల్లో కెరూబుల మధ్యలో నుంచి, మందస్సం మీద నుంచి మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడాలనుకుంటే ఆయన మందస్సం మన మధ్య ఉండడం మనకు మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట వినాలని, ఆయన వాక్కు వినాలని ఆశపడితే మందస్సాన్ని మన మధ్యకు తెచ్చుకుందాం. అది క్రమమైన రీతిలో యాజకులు ఉన్నారు, యాజకులు మందస్సాన్ని మోసుకొస్తారు. దానికోసమని దేవుని మందిరంలో ఒక స్థలాన్ని మనం సిద్ధం చేసుకుందాం. ఈ మందిరం దేవుని మందిరం. నీవు దేవుని ఆలయమై ఉన్నావని, నీవు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావని నీవు ఎరుగవా? కనుక పరిశుద్ధాత్మకు ఆలయమైనటువంటి ఇదిగో ఈ మందిరంలో దేవుని వాక్కు మనల్ని నడిపించాలని
కెరూబుల మధ్యలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ కాలంలో మనతో మాట్లాడాలని మనం కోరుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందస్సం మన మధ్య ఉంటే నిత్యము ఈ జీవాహారాన్ని మనం భుజిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆ శరీరధారిగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని, ఈ జీవాహారాన్ని నిత్యము మనం భుజించుదుము గాక. యెహెజ్కేలు గ్రంథకర్త, ప్రవక్త యెహెజ్కేలు ఒక మాట చెప్పాడు. ఇదిగో నా కళ్ళ ఎదుట ఒక దర్శనం నేను చూస్తున్నాను. నరపుత్రుడా, నీ కనబడుతున్నదాన్ని నువ్వు భక్షించమంటే ఆయన ఒక గ్రంథాన్ని నా చేతికిచ్చాడు. నేను దాన్ని తిన్నాను. అది నా నోటికి తేనె వలె మధురముగా. మందస్సం మన మధ్యలో ఉంటే ఆయన మాటలు మనకు మధురంగా ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలు మనకు జీవాన్ని కలుగు చేస్తాయి. ఆయన వాక్యం మనకు తేనె కంటే మధురంగా ఉంటుంది. మందస్సం మన మధ్య ఉండాలని మనం కోరుకుందాం. ఆ మందస్సంలో చిగురించినటువంటి అహరోను చేతికర్ర అంటే మన బ్రతుకులు ఎప్పుడు, మన కుటుంబాలు ఎప్పుడు చిగురించిన అనుభవాల్లో దేవుడు చేయునుగాక, నడిపించునుగాక. దేవుని సొత్తు అయినటువంటి మనం ఎప్పుడు చిగురించిన అనుభవంలో అడుగులు వేయుదాం గాక. ఈ మందస్సంలో చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఉంది. అహరోను చేతికర్ర నిత్యము మనం చూస్తూ మోడుబారినటువంటి మన జీవితాలు కూడా చిగురించబడిన ఆశతో ఎప్పుడు మనం చిగురు పెట్టుదము గాక. యెషయా ముద్దుల నుంచి ఆ చిగురును మనం చూసి ఆనందించుదము గాక. ఆమేన్. అందుకు మన మధ్య మందస్సం ఉండాలి. అందుకు మనం మందస్సాన్ని తెచ్చుకోవాలి. మందస్సం మన మధ్య ఉండడం ద్వారా ఆయన విధులు, మరొక మాట కూడా ఉంది, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉన్నాయి మందస్సంలో. ఈ మందస్సం మన దగ్గర ఉంటే ఎప్పుడు ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం. ఆయన ఆజ్ఞలను అనుసరించి అడుగులు వేస్తాం. ఆయన చిత్తానుసారంగా నడుస్తాం. ఆయన విధులు, ఆయన కట్టడలు అనుసరిస్తాం. లోకం వైపు చూడకుండా ఒక పవిత్రమైన మార్గంలో మనం ఆయన ద్వారా నడిపించబడుదుము గాక. మోకరించండి. మందస్సం తీసుకురావడంలో రాజైన దావీదు అనుసరించినటువంటి మార్గం అయ్యా మాకు అర్థమైంది. మందస్సం పడిపోతుంటే చెయ్యి చాపాడు, కానీ క్రమంగా చేయలేకపోయారు. చిన్న చిన్న విషయాల్లోనే క్రమం తప్పి ప్రవర్తించకుండా చాలా సూక్ష్మమైన విషయాల్లో మేము క్రమమైన రీతిలో నడుచుకోవడానికి సంఘానికి యాజకుడు అవసరమని, సహవాసానికి యాజకుడు అవసరమని, మందస్సం మోయడానికి యాజకుడు కావాలని దావీదుకు తెలియచేశావు. మా వ్యక్తిగత జీవితంలో కూడా చిన్న చిన్న బలహీనతలను సరిచేసుకుని అపజయాలు పాలు కాకుండా మందస్సం మీద నుండి ప్రతి సమయంలో మాతో మాట్లాడి ఆత్మీయంగా మాకు తృప్తిని కలుగు చేయమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది మందస్సం ఉన్న మందిరంలో ఉండాలని ఆశిస్తూ తీర్మానం కలిగి ప్రార్థించిన ప్రియమైన ఆయన బిడ్డల్లో ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది.
ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఏ ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హొసన్నా ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరి రోజు రాత్రి గుడివాడ హొసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.